హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో మీరైతే అందరూ భారతీయుడు మూవీ చూసే ఉంటారు. ఇప్పుడు ఇండియన్ 2 మూవీ కూడా వచ్చేస్తుంది. సో అంటే మన భారతీయుడు 2 మూవీ అయితే రానే వచ్చేస్తుంది. మన కమల్ హాసన్ యాక్టింగ్ గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే మన కమల్ హాసన్ గారి మళ్ళీ మూవీ అయితే ఇప్పుడు భారతీయుడు 2 అయితే రాబోతుంది. ఇందులో అయితే ది బెస్ట్ మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు. అండ్ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందని అయితే అనుకుంటున్నాను. మనం నార్మల్గా టీజర్స్ కానివ్వండి, అట్లా నార్మల్ చిన్న ప్రోమోస్లు కానివ్వండి, అలాగే పోస్టర్లు కానివ్వండి, అందులో చూస్తే మాత్రం అసలు హల్చల్ అని చెప్పొచ్చు. కానీ భారతీయుడు మూవీ గురించి మాట్లాడుకుంటే అసలు ఆ మూవీ అప్పట్లోనే తోపాడింది. అలాగే అప్పుడు ఆ సాంగ్స్ మాత్రం ఇప్పటికీ ట్రెండింగ్ అనే చెప్పొచ్చు. అంటే ఆ మూవీ వచ్చాక గత 10 సంవత్సరాల వరకు చాలా వరకు అయితే ఆ సాంగ్స్ అయితే మంచి ట్రెండింగ్లోనే అయితే ఉన్నాయి. అండ్ ఇప్పటికీ ఆ సాంగ్స్ని అయితే మంచి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఆ సాంగ్స్ కానివ్వండి చాలా బాగుంటాయి. కానీ ఇప్పుడు ఇండియన్ 2కి మాత్రం అంత ట్రెండింగ్ అయితే అవుతలేవు. నార్మల్ 1-2 మనకు సాంగ్స్ అయితే వచ్చాయి కానీ అంత ట్రెండింగ్ అయితే అవుతలేవు. మేబీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతాయి కానీ, లేదంటే ఎవరైనా రీల్స్ చేస్తే కానీ కొంచెం హైప్ అయితే రాబోతుందని అయితే అనుకోవచ్చు. కానీ అంత ట్రెండింగ్ అయితే లేదు. కానీ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం స్టోరీ మాత్రం హల్చల్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే అందులో మనకి మెయిన్ కొంచెం ఎంటర్టైన్మెంట్కి మన బ్రహ్మానందం గారు ఉన్నారు, అలాగే కొంచెం మన సిద్ధార్థ్ గారు ఉన్నారు, అలాగే ఇంకా హీరోయిన్స్ పరంగా చూసుకుంటే కనుక రకుల్ ప్రీత్ సింగ్, అలాగే కాజల్, ఇలా ఎంతో మంది యాక్టర్స్ అయితే top యాక్టర్స్ అయితే ఇందులో అయితే ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అలాగే మనకి భారతీయుల్లో ఆల్రెడీ మన కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే చూసాము. ఇప్పుడు మళ్ళీ మన కమల్ హాసన్ గారు రీఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. అంటే ఇండియన్ 2 అయితే సో ఆల్రెడీ కమల్ హాసన్ ఈస్ బ్యాక్ అంటూ అని అయితే అంటున్నారు. అంటే మనకు ప్రతి ఒక్క ఆల్రెడీ మన విక్రమ్ మూవీలో రీసెంట్గా అయితే విక్రమ్ మూవీలో కూడా చూసాము కమల్ హాసన్ గారి యాక్టింగ్ కానివ్వండి, ఆ స్ట్రెంత్ కానివ్వండి, ఆ ఎనర్జీ కానివ్వండి. ఇప్పుడు మళ్ళీ అతను మెయిన్ మూవీ అనే చెప్పొచ్చు ఇది కూడా. ఎందుకంటే భారతీయుడు మూవీ మెయిన్ క్యారెక్టర్, అందులో డ్యూయల్ క్యారెక్టర్ కాబట్టి ఇందులో మళ్ళీ రాబోతున్నాడు కాబట్టి 100% ఇదైతే మూవీ అయితే తప్పకుండా బాగుంటుందని అయితే చెప్పొచ్చు. అండ్ మళ్ళీ ఈ మూవీ అయితే ఆగస్టు 15న అయితే రాబోతుంది అంటున్నారు. ఆగస్టు 15న అయితే అందరికీ తెలిసిందే పుష్ప 2 అయితే రిలీజ్ కాబోతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ పుష్ప 2 అయితే ఇప్పుడు పోస్ట్ పోన్ అయిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ ఆగస్టు 15కి అయితే దీంతో పాటు మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ శంకర్ అయితే రిలీజ్ కాబోతుందని అయితే అంటున్నారు. సో ఈ ఆగస్టు 15కి అయితే ఈ మూవీ అయితే ఇంకా అఫీషియల్గా అయితే ఏం చెప్పలేదు. కానీ ఇన్ కేస్ ఆగస్టు 15న అయితే రిలీజ్ అయితే మాత్రం ఇంకా హల్చల్ ఉంటుందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే కమల్ హాసన్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, ఎంతమంది డైహర్డ్ ఫ్యాన్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందో. ఇంకా ఈ మూవీ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ మూవీలో మెయిన్ మనం నార్మల్గా చిన్న పోస్టర్లు కానివ్వండి, చిన్న టీజర్లు కానివ్వండి చూసుకుంటే కనుక మంచి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, స్టోరీ కానివ్వండి చాలా బాగుంది. అండ్ మెయిన్ చాలా మంది అయితే ఈ మూవీ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎవరైతే భారతీయుడు మూవీ చూసారో ఇంకా మెయిన్ ఆ క్యాండిడేట్లు మాత్రం చాలా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడున్న యూత్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. సో నేను కూడా బాగా వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ గురించి మీకు కూడా ఇంకా ఎన్ని అప్డేట్స్ తెలుసో కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.